ప్రభాస్ ఇప్పుడు ఒక బ్రాండ్, బాక్స్ ఆఫీస్ బాడీ, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. బిఫోర్ రాజాసాబ్ అనుకోండి. డార్లింగ్ కథని బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అని చెప్పుకోవచ్చు. ఇది ఫేమ్ గ్రాఫ్ లో టాప్కి వెళ్తూనే ఉంటుంది. కానీ స్టోరీ సెలెక్షన్, లుక్స్, బాక్స్ ఆఫీస్ నంబర్స్ అన్నిట్లో పెద్ద డౌన్ఫాల్. ఇలా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు ఏం జరిగింది? మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఈస్ దేర్ ఎనీ ఛాన్స్ ఫర్ హిమ్ టు గివ్ అ సాలిడ్ కమ్ బ్యాక్, ఆర్ విల్ హీ రిమైన్ యాజ్ అ ఫెయిల్డ్ స్టార్ లైక్ సల్మాన్ ఖాన్? No! 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 చేద్దాం, అన్ని డిస్కస్ చేద్దాం. కానీ ముందు హౌ డిడ్ హీ బికమ్ ద ప్రభాస్ అని తెలుసుకుందాం డీటెయిల్గా. అది 2002. ప్రభాస్ ఒక న్యూ నేమ్. ఈశ్వర్ సినిమాతో వచ్చు. బిలో యావరేజ్ స్టోరీ, బాక్స్ ఆఫీస్ ఫెయిలియర్. మళ్ళీ 2003లో వచ్చింది రాఘవేంద్ర సింగ్. అట్టర్ ఫ్లాప్ అయింది, బాక్స్ ఆఫీస్లో మళ్ళీ ఫెయిల్యూర్ అయింది. అందరికి ఒకటే ఫీలింగ్, ఈడవడో ప్రభాస్ అంట, ఈడికి రెబల్ స్టార్ పెద్దనాన్న అవుతాడంట, 6 అడుగులు హైట్ ఉన్నాడు. అంతే, ప్రభాస్ గురించి ఇంకా ఏం తెలియదు. కానీ డెస్టినీ హ్యాడ్ అదర్ ప్లాన్స్. 2004 అప్పుడు రిలీజ్ అయింది వర్షం. త్రిష అండ్ ప్రభాస్ కాంబోలో వచ్చింది బీభత్సమైన హిట్. 8 crore బడ్జెట్స్ తోటి 24 crore కలెక్షన్స్ కొట్టింది. బ్లాక్ బస్టర్. అప్పటి నుంచి ప్రభాస్ కి ఫీమేల్ ఫ్యాన్స్, మ్యూజిక్ లవర్స్, కట్ అవుట్ అన్న పదాలతో ఫ్యాన్ బేస్ ఫామ్ అయ్యింది. పర్సనలీ నా ఫేవరెట్ ఆల్బమ్స్ లో వర్షం ఒకటి. ఆ తర్వాత అడవి రాముడు, చక్రం లాంటి డిజాస్టర్స్ వచ్చాయి. ఇది ప్రభాస్కున్న కామన్ ప్రాబ్లం. ఒక హిట్ తర్వాత లేదా 2 హిట్లు తర్వాత ఒక డిజాస్టర్ పక్కా. కానీ అప్పుడు 2005లో వచ్చింది ఛత్రపతి. గ్రాండ్ సక్సెస్. రాజమౌళి గారితో ఫస్ట్ కాంబో. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టోరీస్ సెడ్ అబౌట్ ఇమోషనల్ రౌడీజం. ఈ కాంబో తోటి 2 పెద్ద ఈవెంట్స్ జరిగింది. రాజమౌళికి ఇండస్ట్రీలో ఉన్న అందరూ ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, డైరెక్టర్స్ ఫ్యాన్స్ అయిపోయారు. ప్రభాస్కున్న 6 feet డైనోసార్ కట్అవుట్ బాగా ఎలివేట్ అయింది. యాక్షన్ ఎలివేషన్కి బెస్ట్ హీరో అన్న ఇమేజ్ తయారు. బయట ఎవరు 6 feet ఉన్నా, హే నువ్వు ప్రభాస్ లాగా ఉన్నారా అని చెప్పడం మొదలైంది. కల్ట్ ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయింది. ఐ కాల్ ఇట్ ద బర్త్ ఆఫ్ అ స్టార్. దాని తర్వాత పౌర్ణమి నుంచి ఏక్ నిరంజన్ దాకా అన్ని ఫ్లాప్ అయ్యాయి. కానీ ఆడియన్స్కి నచ్చింది. జస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ అయ్యాయి. దీంట్లో బుజ్జిగాడు మాత్రం నా ఫేవరెట్. లంచ్ ఆర్ డిన్నర్ చేస్తున్నప్పుడు పక్క ఈ బస్సుని పెట్టుకొని ఎన్నిసార్లు నవ్వుకున్నాను. అప్పుడు 2010లో డార్లింగ్ సినిమా వచ్చి ఒక రెయినీ సీజన్లో ఈవినింగ్ తాగే టీ కప్ లాంటి పీస్ఫుల్ సినిమా. అప్పటిదాకా వచ్చిన వైలెంట్ ప్రభాస్కి రివర్స్ గేర్ వేసి ఒక మంచి రామ్ కామ్లో వచ్చింది ఈ సినిమా. సినిమా కాదు, క్లాసిక్. ఎస్, మై ఫేవరెట్ రామ్ కామ్స్లో సెకండ్. ఫస్ట్ ఏంటి, రాధేశ్యామ్ కాదు, జోక్ చేసే. మొన్న మధ్య రిలీజ్ కూడా చేశారు. రిలీజ్ కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. థియేటర్స్, కాన్సర్ట్స్ అయితే. మిర్చి అయితే రెబెల్ తర్వాత వచ్చి బీభత్సమైన హిట్ అయింది. ఆల్మోస్ట్ 90 crores కలెక్షన్ కొట్టింది. ఇందాక మర్చిపోయా, బిల్లా ఇస్ ఆల్సో బ్లాక్ బస్టర్. డార్లింగ్ పీరియడ్లోనే రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ సినిమా అది. కానీ ఎందుకు చెప్పలేదంటే, ఇప్పుడు అనుష్క అండ్ ప్రభాస్ ఒక ఇన్సేన్ కాంబో గురించి మాట్లాడి. బిల్లా సినిమా సూపర్ హిట్, మిర్చి సూపర్ హిట్, అండ్ నౌ బాహుబలి. రాజమౌళి తోటి 2వ సినిమా, ఈ బచ్చమైన హిట్. దీని గురించి చెప్పక్కర్లేగా. బాహుబలి, ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. బాహుబలి 2 1800 crores కలెక్ట్ చేసింది.
కరణ్ జోహర్ లాంటి పెద్ద పెద్ద బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ బాహుబలి ఇస్ ద షోలే ఆఫ్ అవర్ టైమ్స్ అని క్లెయిమ్ చేశారు. టిఎఫ్ఐ స్ప్రెడ్ ఊరికే ఆనందంగా రాజమౌళి గారి ఈగా టైం నుంచి ఫామ్ అయిన ఫ్యాన్ బేస్ కల్ట్ ఫాలోయింగ్ గా మారిపోయింది. ఆయన స్కేల్ అండ్ క్వాలిటీ పెంచుకుంటూనే వెళ్తారు. బట్ వాట్ ద ఎఫ్ వెంట్ రాంగ్ విత్ ప్రభాస్? సాహో నాట్ అ బ్యాడ్ ఫిల్మ్, కానీ ఒకసారి చూస్తే సరిపోదు, 2-3 టైమ్స్ చూస్తే కానీ అర్థమయ్యే స్క్రీన్ ప్లే ఉన్న ఫిల్మ్. ఇలాంటి స్క్రీన్ ప్లే ఉన్న ఫిల్మ్ ని బాహుబలి 2 హైప్ లో రిలీజ్ చేశారు. సో ఫ్లాప్ అయింది. సాహో సెకండ్ హాఫ్ నుంచి ప్రభాస్ అన్న లుక్స్ లో చాలా డిఫరెన్స్ కనిపించింది. రాధేశ్యామ్ అయితే టూ బ్యాడ్ టు లుక్ ఆన్ స్క్రీన్ కి టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ అయిపోయింది. ఇంకా ఆది పురుష్ అయితే చెప్పక్కర్లేదు. సలార్ అండ్ కల్కి ఒక రిలీఫ్. సలార్ అండ్ కల్కి బోత్ స్కేల్, స్టోరీ అండ్ విజువల్స్ లో సూపర్ డూపర్ ఉంటాయి. కానీ మళ్ళీ మన డార్లింగ్ కి మొహమాటం ఎక్కువ కదా. రాజాసాబ్ సినిమా ఒప్పుకున్నాడు. వర్స్ట్ పాసిబుల్ కేస్ మారుతి డైరెక్టర్ ఉన్న ఫిల్మ్ ప్రభాస్ యాక్సెప్ట్ చేశాడు. అంత మొహమాటం. మన డార్లింగ్ ఎంత మొహమాటం అంటే లూప్ వచ్చి సార్ మీ బదులు నేను యాక్ట్ చేస్తాను సార్ అంటే ఒప్పేసుకున్నాడు. ద కమ్ బ్యాక్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్. ఇప్పటిదాకా సరిగ్గా అబ్జర్వ్ చేస్తే పోస్ట్ బాహుబలి ప్రభాస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా. అండ్ తనకన్నా తక్కువ లెవెల్ క్రూ అండ్ క్యాస్ట్ తోటి కొలాబ్ అయిన ప్రతిసారి డిజాస్టర్ వచ్చింది. సలార్ లో ప్రశాంత్ నీల్ ఇస్ బిగ్గర్ దాన్ ప్రభాస్ ఇన్ ఎక్స్పీరియన్స్ అండ్ పాపులారిటీ ఆఫ్టర్ కేజీఎఫ్. అందుకే హిట్ అయింది. కల్కి వైజయంతి నెట్వర్క్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ అందరూ ప్రభాస్ కన్నా సీనియర్స్. అందుకే బ్లాక్ బస్టర్ అయింది. నౌ ద నెక్స్ట్ ఫిల్మ్ విత్ Sandeep Reddy Wanga! JJ Reddy Sandeep Reddy! JJ Reddy Sandeep Reddy! We look forward to seeing what you do next, and hopefully it will generate less criticism. It will be more. It will be more because these guys are calling this film as a violent film. I want to tell them, I'll show them what violent film will be. టిఎఫ్ఐ బానిసల్లాగా మనం అందరం డార్లింగ్ ప్రభాస్ కమ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తాం. డార్లింగ్ అన్న కమ్బ్యాక్ ఇస్తాడు. ఎవడన్నా డౌట్ఫుల్ గా ఉంటే ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్ అన్ని ప్రభాస్ ఫిల్మ్సే. అది చూపించి ఒక్క మాట చెప్పండి,